పొద్దుగాల పాలు తీసుకొస్తే ఓ 2 రూపాయలు, పోరలు పొద్దాక 4 మాటల చిప్స్ బొప్స్ తింటారు కాబట్టి దీనాం 4-5 రూపాయలు. నెత్తి సమరు, పేస్టులు, బ్రష్లు, ఉప్పు పప్పులు, నెల సామాను ఒక్క పారే తెస్తాం కాబట్టి 500కెళ్ళి 1000 రూపాయలు. చెప్పుల మీద ఓ 50 రూపాయలు, బట్టలు కొంటే 1000-1500. మొత్తం చూసుకుంటే ఈ నెల 5-6 వేలు మిలిగేటట్టే ఉన్నాయి అబ్బా. గా పైకం తోటి పండుగ ధూమ్ధామ్ చేయాలని లెక్కలేసుకొని ఉండొచ్చు చాలా మంది. కానీ దుఃఖం పోతే అస్సలు లెక్క ఏరే ఉన్నదుల్లో. జిఎస్టీ తగ్గిందని పర్సుల పైకం తక్కువ పెట్టుకొని సంచి పెద్దది పట్టుకొని దుకాణం కాడు కురికేరు. ఎందుకంటే స్టేషనరీ ప్రోడక్ట్ తీసుకున్నాము, ఇక్కడ చూస్తే ఇది 5%, దానికి 18% వేస్తారు. ఇంకొకటి డైరీ ప్రోడక్ట్ తీసుకున్నాము, 0%, దాన్ని 5% తీసుకున్నారు. మేము ఆల్రెడీ స్టాక్ తీసుకున్నాం కదా, అది పాత జిఎస్టీలోనే ఉంది. బట్ అది ఇంకా గ్రౌండ్లో ఇంప్లిమెంట్ కాలేదు. సో అందువలన మేము పాత రేట్స్కి అమ్ముతాము. గదన్నట్టు కిరాణా దుకాణం పోయినా, బట్టల షాప్లకు పోయినా, చెప్పుల బేరం చేసినా, స్టీల్ సామాన్ కొన్నా పాత రేట్లకే అమ్ముతురట. మరి మున్పు 18-12 ఉన్న జిఎస్టీ ఇప్పుడు 5కు దిగిన షాపోళ్ళు దించలేరు. పాత మాల్ పాత రేటు, కొత్త మాల్ వచ్చినాక కొత్త రేట్ అని బరాబర్ గుంజుతురట చాలా మంది. ఇక పెద్ద సూపర్ మార్కెట్లలో కంప్యూటర్ మీద బిల్లులు కొడతారు కాబట్టి వాళ్ళని మందలిస్తే టెట్రా ప్యాక్ వచ్చేసి ఇంత మనకు 40 రూపీస్ ఉండేదండి. ప్రజెంట్ మీకు 2 రూపీస్ తక్కువ 38 రూపీస్కి వస్తుంది. చిప్స్ కూడా అండి ఇంతమందికి 30 రూపీస్ ఎంఆర్పీ ఉండేది. ఇప్పుడు ఆటోమేటిక్గా బిల్లో మైనస్ అయిపోయి మీకు 1 రూపీ డిస్కౌంట్ వచ్చేసి 29 రూపీస్కి. ఒకళ్ళ కార్లు, బైకులు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు అసలు తీసుకుంటే మాత్రం ఫాయిదా అవుతుంది. ప్రతి దానికి వచ్చేసి మనకి చిన్న వెహికల్ మీద 75,000 వరకు మనకి జిఎస్టీ డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 1,50,000, 60,000 ప్రకారంగా అమౌంట్ తగ్గినాయి యాజ్ పర్ జిఎస్టీ ప్రకారంగా. ఈ ట్యాక్స్ ఇంత తగ్గినందుకే కొత్త జిఎస్టీ వచ్చిన 24 గంటలలో 51,000 కార్లు కొన్నారంటే చూడండిగా. కార్లు అంటే ఉన్నోళ్ళు కొనేటి 10 రూపాయలు అటో ఇటో ఉన్న ఫరక్ పడది. మరి ఇవి కొత్త రేట్లకు అమ్ముతున్నప్పుడు కర్మ వస్తువులు, సరుకు సౌదాలు ఎందుకు పాత రేట్లకు అమ్ముతున్నట్టు? కార్లు కానివ్వండి, 10 సీట్ లోపల ఉన్న వెహికల్స్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు తగ్గినాయి రండి కొనుక్కోండి, తగ్గినాయి రండి, ఇంత జిఎస్టీ తక్కువైంది అంత జిఎస్టీ. మరి వాళ్ళు చేస్తున్నారు తగ్గినాయి రండి అన్నప్పుడు మరి మీరు కూడా తగ్గించాలి కదా. లెక్కకైతే 300 వస్తువుల రేట్లు తగ్గాలి, కానీ 5 రోజులైనా చక్కగా అమలు అవుతలేవని చాలా మంది అంటున్నమాట. అంతో ఇంతో దిగితే పండుగకింత ఫాయిదా అవుతుంది అనుకుంటే కథనేమో గిట్ల ఉంది. ఓ సాలరు మీ సంబరాలు చల్లకుండా మొదలు రేట్లు దించడం వల్ల సంగతి చూడండి. నడిమిట్ల మాట మీకు వస్తుంది మళ్ళా.